బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక ఖచ్చితంగా కుట్ర కోణం దాకుందని అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు. రికార్డులను రికవరీ కోసం 5 రెవెన్యూ బృందాలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఏర్పాటు చేశారు. కేసు పరిశోధనకు 11 బృందాలు నియమించారు. కావాలనే సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టినట్లు అధికారులు పలు ఆధారాలు సేకరించారు. ఈ అగ్ని ప్రమాదంలో కీలక దస్త్రాలు, హార్డ్ డిస్కులు మాడి మసైపోయాయి. సబ్ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఓ నివాసం ఉన్నప్పటికీ ఘటనపై కలెక్టర్ ఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడంపై పలు అనుమానాలను తావిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఆర్టీఓ హరిప్రసాద్, పూర్వపు ఆర్టీఓ మురళి, అసిస్టెంట్ గౌతమ్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో పుంగనూరు మండలం రాకానిపల్లి రికార్డులను అధికారులు రికవరీ చేసుకున్నారు. ప్రమాదంలో రాకానిపల్లి రికార్డులు మాత్రమే సేఫ్ గా ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన కీలక పత్రాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఇక ఘటనను సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గానే తీసుకున్నారు. వెంటనే విచారించి తనకు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఘటనపై విచారణకు మరికొందరు అధికారులు నియమితులయ్యారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, సేఫ్టీ డైరెక్టర్ ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. మరోవైపు నాగపూర్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ సంస్థ పలు నిపుణులను ప్రభుత్వం నియమించింది. ఇక ఫైల్స్ దగ్ధంలో కుట్రను తేల్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. రైట్ దామోదర్, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటన మనకు తెలిసిందే. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఏమైనా తెలిసినాయా? విచారణ ఎంత వరకు వచ్చింది? రత్న, నిన్న ఏదైతే మొన్న అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ నేపథ్యంలోనే తరువాత జరిగిన పరిణామాలు సీఎం సీరియస్ కావడము, ఇది పూర్తి స్థాయిలో కుట్ర కోణంలోనే ఏదైతే గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అటు అధికారులు, రాజకీయ నాయకులు కలిసి గతంలో ఉన్న నాయకులు ఏదైతే చేసిన భూదందాన్ని కప్పిపుచ్చుకోవడానికి పూర్తి స్థాయిలో రికార్డులు దగ్ధం చేసే విధంగా కుట్ర పన్నారు. అందులో భాగంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 10 పోలీసు బృందాలతో పాటు 5 రెవెన్యూ బృందాలను క్షేత్రస్థాయిలో పరిశీలనకు నియమించారు. 10 పోలీసు బృందాలు ఏఎస్పీ రాజ్ కమల్ నేతృత్వంలో పనిచేస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే ఇటు రెవెన్యూ అధికారులకు సంబంధించి రెవెన్యూ బృందాలు కూడా 5 రెవెన్యూ బృందాలు మండలాలను క్షేత్రస్థాయిలో నిన్నటి నుంచే తమ పనిని ప్రారంభించాయి. ఆ మండల కేంద్రాల్లో ఉన్న రికార్డులను రికవరీ చేస్తున్నారు. ఏదైతే మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని మండలాల పరిధిలోనే రికార్డులను మండల స్థాయి నుంచి సేకరించి పూర్తి స్థాయిలో వాటిని పునరుద్ధరించడానికి రెవెన్యూ శాఖ కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. మరోవైపు నిన్న డీజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయిలో కుట్ర కోణంలో జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. అందుకు సంబంధించి ఇప్పటికే పలువురిని అదుపులో తీసుకొని విచారిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే పోలీసు అదుపులో ఏదైతే గతంలో ఇక్కడ ఆర్డీఓలుగా పనిచేసిన మురళితో పాటు అదేవిధంగా హరిప్రసాద్, మొన్నటి వరకు ఛార్జ్లో ఉన్న హరిప్రసాద్ను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు. వీరితో పాటు 11:30 వరకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండిన సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్తో పాటు మరోవైపు ఏదైతే అక్కడున్న విఆర్ఏని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విఆర్ఏనే మంటలు చెలరేగాయి అన్న విషయాన్ని ఏదైతే తన నిమ్మనపల్లి డిప్యూటీ తహసీల్దార్కు తెలియజేశారు.